హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ మీ పేరు చెప్పండి. మై సెల్ఫ్ సిద్ధి అశోక్ కుమార్ పటేల్. సో నేను సోలార్ బిజినెస్లో 17 ఇయర్స్ నుంచి ఉన్నాను. సో ఇప్పటివరకు మేము చేసేది బిజినెస్ గవర్నమెంట్ సెక్టారు, కమర్షియల్, ప్రైవేటు, డొమెస్టిక్ చేస్తున్నాము. గవర్నమెంట్ టెండర్స్ కూడా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా బిజినెస్ చేస్తున్నాము. ఇప్పటివరకు మా కస్టమర్స్ 2000 పైన మెంబర్స్ ఉంటారు. ఏంటంటే ఎవరికైనా ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుందంటే మన గవర్నమెంట్ పెట్టిన ప్రపోజల్ ప్రకారం సోలార్ పెట్టుకుంటే మీకు కరెంట్ బిల్ అనేది తగ్గించుకోవచ్చు. ఎవరమైనా ఏం చేస్తాం, మనం అమౌంట్ అనేది సేవ్ చేయాలనేది మన మోటో ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మంత్లీ ఒక 3000 ఎక్స్పెండిచర్ అవుతుంది ఎలక్ట్రిసిటీ మీద, కరెంట్ మీద అవుతుంది కాబట్టి దాన్ని సేవ్ చేయాలంటే ఆప్షన్ ఏంటంటే సోలార్ రూఫ్ టాప్. మనం సోలార్ పెట్టుకుంటే ఎలక్ట్రిసిటీ బిల్ని సేవ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఒక మామిడి చెట్టు పెట్టుకుంటే మనకు ఎవ్రీ ఇయర్ మామిడికాయలు ఎట్లా కాస్తుందో ఇట్లా సోలార్ చెట్టు పెట్టుకుంటే ఎవ్రీడే మనకు సోలార్ యూనిట్స్ జనరేట్ చేసి ఎలక్ట్రిసిటీ మీటర్కి మనం ఇవ్వడం వల్ల మీకు ఎవ్రీ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తగ్గుతుంది అన్నట్టు. సో అట్లా మనము సోలార్ని మోటివేట్ చేసుకోవచ్చు. అందరికీ సోలార్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. ప్లస్ మా బిజినెస్ వచ్చేసి మా ఆఫీసు చెర్లపల్లి అండ్ మౌలాలి హౌసింగ్ బోర్డు. నెక్స్ట్ ఈ సోలార్ చాలామంది కస్టమర్స్ సాటిస్ఫై చేసినాము, వాళ్ళ దగ్గరికి రివ్యూస్ ఉన్నాయి. సో తర్వాత ఈ మధ్యన అంటే నేను పెన్ మీటింగ్లో ఈ పెన్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఒక 5 years పైన అయిపోతుంది. సో అప్పటి నుంచి కూడా మనకున్న నెట్వర్క్లో కూడా, పెన్ నెట్వర్క్లో కూడా నాకు చాలా బిజినెస్ వచ్చింది. సో అప్రాక్సిమేట్లీ ఒక 50 lakhs వరకు బిజినెస్ చేశాను నేను పెన్ గ్రూప్లో. సో వెరీ థ్యాంక్స్ టు అవర్ పెన్ నెట్వర్క్ అండ్ అవర్ PLN పటేల్ అండ్ అవర్ మెంటర్స్, ఎవ్రీథింగ్. సో ఇదే అండి. మీరు 5 years నుండి పెన్లో ట్రావెల్ చేస్తున్నారు కదా సార్, ఇందులో మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ డెవలప్మెంట్ ఏదైనా? సో అదే అండి, నాకు జనరల్గా యాజ్ యూజువల్గా రన్ అయ్యే నా బిజినెస్తో పాటు అడిషనల్గా ఒక 50 lakhs వరకు బిజినెస్ అనేది పెరగడం జరిగింది మనకు. ఓకే సార్, ఇంకా మీరు ఈ పెన్ ఇంకా ఏదైనా విధంగా ఐడియాస్ ఇచ్చి ఇంకా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ కొంచెం పెన్నుకున్న ఫైనాన్స్ బడ్జెట్ అవైలబిలిటీ బట్టి, కానీ ఎవ్రీ టైం ఏంటంటే మనకి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది పెన్లో. సో బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు వస్తున్నాము, కాకపోతే ఇప్పుడు ఛార్జెస్ 500 ఛార్జ్ చేస్తారు కదా, ఇంకా అడిషనల్గా అమౌంట్ అయినా యాడ్ చేసి లంచ్ కూడా పెడితే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.